ఈరోజు 10వ తరగతి ప్రథమ భాషకు సంబంధించిన 7వ పాఠం శతక మధురిమ అనే పద్యభాగం గురించి తెలుసుకుందాం. ఈ శతక మధురిమ వివిధములైనటువంటి కవులు రాసినటువంటి శతక పద్యాలు. ఇక శతకము అంటే 100, కానీ 100 కంటే 108 పద్యాలు, అంతకంటే ఎక్కువ పద్యాలు మనకి దాదాపుగా బయట ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక శతకం అంటే ఏ పద్యానికి ఆ పద్యమే భావంగా కూడా ఉంటుందే తప్ప ఒక పద్యంతో ఇంకొక పద్యానికి ఏ రకమైనటువంటి అన్వయం ఉండదు. ఇక శతకంలో ఎక్కువగా భక్తి శతకాలు, నీతి శతకాలు ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శతకమునకు మకుటం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఈ మకుటంలో కూడా ఒక పదమకుటం, ఒక పాదమకుటం, ద్విపాదమకుటం అని 3 రకాలుగా ఉన్నాయి. అంటే కొంతమంది భాస్కర, కృష్ణ ఇలా ఒక పదంతో మకుటాన్ని వాడుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే ఒక పూర్తి లైను విశ్వదాభిరామ వినురవేమా అని ఒక లైను వాళ్ళు ఈ మకుటాన్ని వాడుకున్నారు. అలాగే 2 లైన్లు వాడుకున్నటువంటి కవులు కూడా ఉన్నారు. అలాగా వేరే ఇంత మునుపు మనకు ఒక టెక్స్ట్ బుక్లో 9th క్లాస్లో ఉండేది. చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఇవి 2 పాదాలను మకుటంగా వాడుకున్నారు కొంతమంది కవులు అన్నమాట. ఇది శతకానికి సంబంధించినటువంటి లక్షణం అన్నమాట. ఇక శతక మధురిమ అని ఎందుకన్నారంటే ఇది చాలా అద్భుతమైన పద్యాలు. అంటే మధురిమ అంటే మధురము అంటే తీయనైనా అంటే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ దాని అర్థంలో మనం ఏమిటంటే చాలా విశిష్టమైనటువంటి పద్యాలు, గొప్పవైన పద్యాలు అని మనం దీన్ని చెప్పుకోవాలన్నమాట. ఇక దీని ఉద్దేశంలోకి వెళితే సమాజహితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంకి హితం కోసం, అంటే మంచి కోసం, సమాజానికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవుల్లో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. సమాజంలో పరిస్థితులు ఇలా ఉంటాయి, ఇలా ఉన్నాయని చెప్తాం. మానవుల్లో ఏంటంటే నీతి, నైతిక విలువలు అంటే నీతి, ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇవే నైతిక విలువలు. ఆధ్యాత్మిక విలువలు అంటే దైవ సంబంధమైనటువంటి చింతన. ఇవి పెంపొందించడం కోసం శతక కవులు బాగా కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. అంటే వివిధ శతకాల్లో కొన్ని పద్యాలను తీసుకుని ఇక్కడ కూర్చారు, కొన్ని పద్యాలతో ఒక పాఠంగా పెట్టారన్నమాట. అది మనము దీని ఉద్దేశం ఏంటంటే మన సమాజానికి నీతిని బోధించడానికి, ఆధ్యాత్మికతను తెలపడం కోసం ఈ శతక రచన చేయడం జరిగింది. ఇది మనము పార్ట్ 1గా ఈ శతక మధురిమ అనేటువంటిది
కొన్ని ఎక్కువ పద్యాలు ఉన్నాయి కాబట్టి కొన్ని పార్ట్లుగా దీన్ని చెప్పడం జరుగుతోంది. ముందు ఇప్పుడు మనం పాఠ్యభాగ వివరాల్లోకి వెళదాం. ఈ పాఠం శతక ప్రక్రియకి చెందినదని, ఏ పద్యానికి అది భావం స్వతంత్ర భావం ఉంటుందని, మకుటం ఉంటుందని, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి శతక పద్యాలు ఒకటి సర్వేశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకం, మల్లభూపాలీయము, దాశరథి శతకము, నారసింహ శతకము, విశ్వనాథేశ్వర శతకము, శ్రీలంక రామేశ్వర శతకము, వేణుగోపాల శతకం. ఇవి ఇక్కడ మనకి ఈ శతకాల్లోంచి కొన్ని పద్యాలు మనకి ఇవ్వడం జరిగిందనమాట. ముందుగా మనము సర్వేశ్వర శతకం అనేటువంటి దానికి సంబంధించినటువంటి పద్యాన్ని మనము చెప్పుకుందాం. ఇక సర్వేశ్వర శతకం అనేటువంటిది యథావాక్కుల అన్నమయ్య అనేటువంటి ఆయన రాశాడు. 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని శైలి ధారాళంగా ఉంటుంది, చాలా ఫ్లో అనమాట. అంటే అంత బాగా అనర్గళంగా రాయగలడు అనమాట. సర్వేశ్వర శతానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది. ఈ శతకానికి సమాజంలో మంచి పేరుంది దీనికి అని సర్వేశ్వర శతకర్త గురించి యథావాకుల అన్నమయ్య 13వ శతాబ్దం. ఇక పద్యంలోకి వెళ్తే మొదటి పద్యము. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం బేకనిష్టా సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజల మదిన్ గైకోవు సర్వేశ్వరా. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం బేకనిష్టా సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజల మదిన్ గైకోవు సర్వేశ్వరా. ఇక్కడ సర్వేశ్వర అనేటువంటిది మొట్టమొదటి మన ప్రతిపదార్థం రాశాడప్పుడు ఏదైతే విశేషణంతో ప్రారంభిస్తాం, నామవాచకం విశేషణం లాంటిది ఉంటే దాంతో నాథ అంటే ఓ రాజా అన్న దగ్గర నుంచి క్రియతో ముగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పద్యంలో సందులుగా కలిపి ఉంటాయి. అలా కలిపి ఉన్నప్పుడు విడదీసుకుని అదనమాట. భవదీయార్చన సేయుచు ప్రథమ ఉంది, అరసన ఉంది. అది ఏది కచడ తప గజడ దబ అన్నప్పుడు కచడ తప్ప ప అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది కామన్, ప్రతి పద్యంలోనూ ఏ పద్యంలో అయినా ఏ క్లాసులో అయినా కూడా ప్రథమ పుష్పం వెన్న అలా మనము చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక సర్వేశ్వర, సర్వులకు అందరికీ ఈశ్వరుడు అయిన ఓ భగవంతుడా, భవదీయ అర్చన, భవదీయ అర్చన, భవదీయ అర్చన అంటే నీ యొక్క పూజ. అర్చన అంటే పూజ. సేయుచో చేసే సందర్భంలో ఎన్నన్ ఎంచుకుంటే లేదా పేర్కొంటే సత్యము సత్యమే, ప్రథమ పుష్పంబు తొలి పుష్పము. నీ పూజ చేసేటప్పుడు మొదటి పువ్వు ఏదైతే ఉందో ఆ పువ్వు సత్యము. దయాగుణంబు అంటే దయని చూపేటువంటి స్వభావం ఏదైతే ఉందో రెండవ పుష్పంబు, అది రెండవ పుష్పంతో సమానము. ఏదైతే దయాగుణం, దయ ఇతరుల మీద ప్రాణుల మీద దయ కలిగి ఉండడాన్ని దయాగుణం అంటామన్నమాట. అది రెండో పుష్పము. ఏకనిష్ట సమోత్సవ సంపత్తి,
ఏకనిష్ట అంటే ఏకాగ్రత నిష్టగా కలిగి ఉండడం. ఏకాగ్రత అంటే మనము కాన్సన్ట్రేషన్ అంటాం అన్నమాట. ఏకనిష్టా సమోత్సవ సంపత్తి. ఏకనిష్ట సమ ప్లస్ ఉత్సవ సంపత్తి. ఇక్కడ గుణసంధి ఉంది. ఏకనిష్ట సమోత్సవ సంపత్తి ఇది గుణసంధిని తెలియజేస్తోంది. ఏకాగ్రత అనేటువంటి సంపద అతి విశిష్టంబు, అతి విశిష్టమైన లేదా గొప్పదైనటువంటి తృతీయ పుష్పము అది. పుష్పము ప్లస్ అది తృతీయ పుష్పమది. అది మూడో పుష్పము. అంటే ఏకాగ్రత మూడో పుష్పం. మొదటి పుష్పం ఏం చెప్పాడు? అది సత్యం మొదటి పుష్పం అన్నాడు. దయాగుణము రెండో పుష్పం అన్నాడు. మూడవది ఏకాగ్రత. ఇది మూడో పుష్పం అన్నమాట. సంయుక్తి యోగ విధానంబు. ఈ మూడు కలగలిసిన విధానమే భాస్వద్భక్తి. నిత్య ప్రకాశమైన భక్తి, నిత్యం వెలుగు ఉండే భక్తి, నిత్యం మనకి కనిపించేటువంటి భక్తి. అవి ఆ మూడు లేనటువంటి పూజలు మదిన్ గైకోవు. నీ మదిలో స్వీకరించవు, నీ మనస్సులో స్వీకరించవు అని చెప్తున్నాడు. అంటే మనము ఏదైనా పూజ చేసినప్పుడు సత్యము, అలాగే దయ, అలాగే ఏకాగ్రత ఈ మూడు చాలా ముఖ్యము. అంటే ఈ పూజ చేసినప్పుడు మనం పువ్వులు పెట్టడం, హారతులు ఇవ్వడం, అగరవత్తులు వెలిగించడం, ధూపదీప నైవేద్యాదులను ఇవి పెట్టడం కంటే కూడా ఈ మూడు లక్షణాలు ఉండాలి. అలాంటి ఈ మూడు లక్షణాలు లేని భక్తిని భగవంతుడు స్వీకరించడు అని దీంట్లో ఉండేటువంటి భావము. మళ్ళీ పద్యం చూడండి. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం ఏకనిష్టా సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజలమదిన్ గైకోవు సర్వేశ్వరా. ఇది మొదటి పద్యము. ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యంగా భావించాలి. అది చెప్తున్నాను. కొంతవరకు వీటిని బాగా నేర్చుకోవడం అనేటువంటిది చేయాలి. ఇక రెండవ పద్యానికి వచ్చినప్పుడు ఇది శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శ్రీకాళహస్తీశ్వర శతకకర్త కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి ధూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. చాలా రచనలు చేశాడు. అందులో శ్రీకాళహస్తీశ్వర శతకము కూడా ఒకటి. ఇది ఈయన గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక పద్యంలోకి వెళితే, ఊరూరం జనులెల్ల భిక్షమిడరు, ఉండం గుహల్ గల్గవో, చీరానీకము వీధులందొరకదో, సీతామృత స్వచ్ఛ బాహ్పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో, చేరంబోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. మరల ఒక్కసారి,
ఊరూరంజనులెల్ల భిక్షమిడరో ఉండంగుహల్ గల్గవో చీరానీకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛవాహ్పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగ నీవోపవో చేరంబో ఉదరేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తిలో కొలువైన ఓ ఈశ్వరుడా. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరులో నెలవనటువంటి ఓ ఈశ్వరుడా, ఊరూరం జనులెల్ల భిక్షమిడరు. ఏ ఊరిలోనైనా ప్రజలందరూ భిక్ష పెట్టరా అంటే ఊళ్ళో అందరూ పెట్టకపోయినా ఎంతో కొంతమంది భిక్ష వేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అది ఒక దాన గుణం లాంటిది, దాన ధర్మాల్లో వస్తూ ఉంటుంది భిక్ష పెట్టడం అనేటువంటిది. భిక్ష అంటే ఇక్కడ వేరే అర్థంలోకి వెళ్ళకండి, అడుక్కోవడం అనో ఇంకోటనో కాదు. పూర్వకాలం స్వాములు సన్యాసులు లాంటి వాళ్ళు ఇళ్లకు మరీ పిలిచి వారికి మన పెద్దలు పూర్వీకులు మన తాతల తండ్రులు వాళ్ళు ముత్తాతలు వాళ్ళని ఎంతో గౌరవంగా చూసేవారు. ఆ రకంగా ఆ స్వాములు వారు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు కడిగి ఆ తర్వాత వాళ్ళకి భిక్ష పెట్టడం ఉండేది. ఆ స్వాములు వాళ్ళు ఒక పూట మాత్రమే భిక్షను స్వీకరించడం, తినడం, సాయంత్రం పూట ఉపవాసం ఉండడం అనేటువంటిది వాళ్ళు ఎంతసేపు ఉండేదన్నమాట. అత్యంత నిష్ఠా గరిష్ఠులు వాళ్ళంతా అప్పట్లో. సరే, ఆ తర్వాత కాలంలో మనము అడుక్కోవడం బెచ్చంపై ఎత్తుకోవడం అని ఇలా అంటున్నాం అనమాట. భిక్ష యాక్చువల్గా భిక్ష పెట్టడం అన్నమాట వాళ్ళకి. ఊరూరన్ ఏ ఊరిలోనైనా జనులెల్లా ప్రజలందరూ భిక్షము ఇడరు. భిక్షము ప్లస్ ఇడరు, జనుల్ ప్లస్ ఎల్లా. ఇది భిక్ష పెట్టరా అంటే పెడతారు, ఎవరో ఒకరు కొంతమంది అయినా పెడతారు. ఉండన్ గుహల్ గల్గవో, ఉండడానికి గుహల్ గల్గవో గుహలు లేవా ఉండడానికి. ఊళ్ళో ఇళ్ళు ఉండకపోవచ్చు, మేడలు మిద్దులు ఉండకపోవచ్చు, ఏదో ఒకటి ఉండడానికి, నివాసం ఉండడానికి గుహలు అంటే ఏ చెట్లు పొదలు అలాంటివి పూర్వకాలంలో అలా ఉండేవన్నమాట. ఆ కాలాల్లో ఉండేటువంటివి అన్నమాట. చీరానీకము వీధులందొరకదో. చీరానీకము వస్త్రాదులు, చీరానీకము అంటే బట్టలు, రకరకాలైనటువంటి ధరించడానికి ఉపయోగపడేటువంటివి. వీధులందొరకదో, వీధులలో లభించవా. వీధుల్లో లభించడం అంటే బయట మనము కొనుక్కోవాలన్నా లేదా ఇంకా ఎవరైనా ఏదైనా వాళ్ళు దానం చేసేవాళ్ళు ఉన్నా అలాంటివి మనకు కావాలంటే దొరుకుతాయి అని చెప్పడం. సీతామృత స్వచ్ఛవాపూరము ఏరులన్ పారదో. సీత చలనైనటువంటి, అమృత తుల్యమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి వాపూరము నీరు ఏరులను పారదో, నదులలో పారదా. అది స్వచ్ఛమైన నీరు నదులలో పారుతూ ఉంటుంది. అంటే నీరు ఎప్పుడు నిలకడగా ఉన్న నీటి కంటే కూడా అలా ప్రవహించే నీరు ఉత్తమమైనది అని చెప్పడం. ప్రవహించే నీరు ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది, అక్కడ ఉన్న నీరు కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అవి స్వచ్ఛమైన నీరుగా వాడు చెప్పడం జరిగిందనమాట. సీతామృత స్వచ్ఛవాపూరము ఏరులన్ పారదో. చల్లనైన అమృతతుల్యమైన స్వచ్ఛమైన వాపూరము నీరు ఏరులన్ పారదో. ఏరులలో ప్రవహించదా, నదులలో ప్రవహించదా. తాపసుల బ్రోవంగ నీవోపవో. తాపసులన్ తపస్సు చేసుకునే వారిని బ్రోవంగా బ్రోచేందుకు లేదా కాపాడేందుకు నీవోపవో నీవు లేవా. తపస్సు చేసుకునేటువంటి కాపాడడానికి. ఎందుకు అలా కాపాడడం అంటే తపస్సు చేసుకుంటూ ఉంటారు కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని, వాళ్ళేమై బాహ్య ప్రపంచాన్ని చూడరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి నువ్వు ఉన్నావు కదా.
జనుల్ రాజుల చెరన్ పోవుదురేలా. ప్రజలు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రజలందరూ రాజుల వద్దకు చేరన్ పోవుదరేలా. చేరన్ ఎందుకు, పోవుదురు చేరడానికి ఎలా వెళతారు అంటే, ప్రజలందరూ రాజుల దగ్గరికి ఎందుకు వెళతారో ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే తినడానికి తిండి అడిగితే ఎవరైనా ఇంత పెడతారు. అలాగే వీధుల్లో మనకి బట్టలు దొరుకుతాయి. అలాగే నివసించడానికి ఏదో ఒకటి ఉంది. ఇక ఈ 2 పద్యాలు అయినాయి. 3వ పద్యము. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ భుదుండౌదలన్ గురుపాదానతికేల నీగి చెవులందన్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయముంజితంబునన్ మన్మనోహర సౌజన్యము కల్గిన సురభిమల్ల నీతివాచస్పతి. ఇది యలకూచి బాల సరస్వతి రాసినటువంటి మల్ల భూపాలీయ శతకము అనేటువంటి దాంట్లోదన్నమాట. ఇది సురభిమల్ల నీతివాచస్పతి అనేటువంటిది ఇందులో ఉండేటువంటి మకుటము. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్ గురుపాదానతికేల నీగి చెవులందన్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ మనోహర సౌజన్యము కల్గిన సురభిమల్లా నీతివాచస్పతి. నీతివాచస్పతి నీతిలో బృహస్పతి వంటి వాడా అంటే, బృహస్పతి చాలా చక్కనైనటువంటి నీతి శాస్త్రాన్ని చదువుకున్నటువంటి వాడు. అందుకే బుద్ధిలో బృహస్పతి అంటూ ఉంటాడు. సురభిమల్ల, ఓ సురభమల్ల, మహారాజు పేరు. ఓ సురభమల్ల, ఔదలన్ తల వంచి గురుపాదానతి, గురుపాదానతి, గురుపాద ప్లస్ ఆనతి, గురుపాదానతి, గురువులకు నమస్కరించువాడా. కేలన్ ఈగి, దానగుణంకల చేతులు కలవాడా. చెవులందన్ విన్కి, విషయాన్ని శ్రద్ధగా వినగలిగేవాడా. స్థిరమైన సత్యోక్తి, సత్యమైన మాటలు వక్త్రంబునన్, ముఖం నందు కలవాడా. భుజములందు విజయబలం కలవాడా. చిత్తంబునన్, మనస్సులో సత్మనోహర, గొప్ప ఆకర్షణీయమైన సౌజన్యము, మంచితనము కలిగిన బుధుండు, పండితుడు. సిరి, సంపదలు లేకపోయినప్పటికీ విభూషితుండే అయి, అలంకరింపబడి బాసిల్లున్, ప్రకాశించును. నీతివాచస్పతి, నీతిలో బృహస్పతి వంటి వాడా. సురభిమల్ల, ఓ సురభిమల్ల, ఔదలన్ తల ఉంచి గురుపాద ఆనతి, గురుదేవులకు నమస్కరించువాడా. కేలన్ని ఈగి, దానగుణం గల చేతులు కలవాడా. కేలు అంటే చేయి అని అర్థం అన్నమాట. కేలనీగి, దానగుణం గల చేతులు కలవాడా. చెవులందరూ వినికి, విషయాన్ని శ్రద్ధ వినగలిగేవాడా. స్థిరమైనటువంటి సత్యోక్తి, సత్య ప్లస్ సుక్తి, సత్యోక్తి గుణసంధి, సత్యమైన మాటలు. వక్త్రంబునన్, ముఖంతో ముఖముందు కలవాడా.
భుజములందు విజయంబు విజయం కలవాడ, చిత్తంబులను మనస్సులో సన్మనోహర, గొప్ప ఆకర్షణీయమైనటువంటి సౌజన్యము మంచితనము కలిగిన బుధుండు పండితుడు, సిరి సంపదలు లేకపోయినప్పటికీ విభూషితుండయి, పైగల అన్ని గుణాలతో అలంకరింపబడి ప్రకాశించును. అది శిరస్సు వంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినటువంటి వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినగలిగేవాడు, సత్యవ్రతుడైనటువంటి వాడు, భుజబలంతో విజయాల్ని పొందేవాడు, మనసు నిండా దయగలవాడైన పండితుడు సంపద లేకున్నా ప్రకాశిస్తాడు. అది సంపద ప్రధానం కాదు అని చెప్పడం అన్నమాట. ఈ గుణాలు కలిగి ఉండేటువంటి వాడు సంపద లేకపోయినప్పటికీ వివేకవంతుడు, సంపద లేకుండా ప్రకాశిస్తాడు. ఇక్కడ వివేకవంతుడు తెలివి కలిగినటువంటి వాడు. వివేకవంతుడు అంటే ఒక రాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ గుణాలు కలిగి ఉంటే డబ్బు లేకపోయినా ఆయన గొప్పగా నిలబడగలుగుతాడు, పాలించగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. శిరస్సు వంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినగలిగేవాడు, సత్యవృతుడైనటువంటి వాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నుండా దయగలిగినటువంటి పండితుడు సంపద లేకున్నా ప్రకాశిస్తాడు. సిరిలేకైన విభూషితుండెయై బాసిల్లున్ బుధుండౌదలన్, గురుపాదానతికేలనీకి చెవులందందించి వక్త్రంబునన్, స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్, చిత్తంబునన్ మనోహర సౌజన్యము కల్గిన సురభిమల్ల నీతి వాచస్పతి. ఇప్పుడు ఈ పద్యాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఏమైనా ఉన్నాయి అన్నవి కొన్ని రాసుకుందాం. అందులో ముందుగా మనము అర్థాల విషయానికి వద్దాం. అర్చన పూజ భాస్వత్ ప్రకాశవంతమైన మది మనస్సు చీరానికము వస్త్రాదులు అంటే వస్త్రము మొదలైనటువంటివి అనేటువంటివి. ఏకనిష్ట ఏకాగ్రత సీత చల్లనైన వాపూరము నీరు నీరు తాపసులు తపస్సు చేసేవారు
వాచస్పతి, బృహస్పతి, ఔదలన్, తల వంచి, వక్త్రము, ముఖము, సౌజన్యము, మంచితనము, బుధుండు, పండితుడు, సిరి, సంపద, విభూషితుడు, అలంకరింపబడినవాడు, భాసిల్లుట, ప్రకాశించుట, ఇక్కడ కొన్ని అర్థాలు ఇవ్వడం జరిగింది. ఈ అర్థాలని నోట్ చేసుకోండి. అర్చన పూజ భాస్వత్ ప్రకాశవంతమైన మది మనస్సు, చీరానీకము వస్త్రాదులు, ఏకనిష్ట ఏకాగ్రత, సీత చల్లనైన, వాక్పూరము నీరు, తాపసులు తపస్సు చేసేవారు, వాచస్పతి బ్రహ్మ, ఔదలన్ తల వంచి, వక్త్రము ముఖము, సౌజన్యము మంచితనము, బుధుండు పండితుడు, సిరి సంపద, విభూషితుండు అలంకరింపబడినవాడు, బాసిల్లుట ప్రకాశించుట. ఇవి కొన్ని అర్థాలు. అలాగే సందులు, భవదీయ ప్లస్ అర్చన, భవదీయార్చన, సవర్ణ దీర్ఘ సంధి. అలాగే సమోత్సవ, ఇది కూడా ఇలా కూడా సమోత్సవ. సమోత్సవ సమ ప్లస్ ఉత్సవ గుణ సంధి. ఓత్వం వచ్చింది కాబట్టి ఇక్కడేమో దీర్ఘం వచ్చింది, ఇక్కడ ఓత్వం వచ్చింది.
అలాగే నీవోపవు, నీవు ప్లస్ ఓపవు, ఇది ఉకార సంధి. అలాగే సీతామృత, సీత ప్లస్ అమృత, సవర్ణ దీర్ఘ సంధి. అలాగే ఓం శ్రీ ఇవి ఇందులో కొన్ని సందులు. ఇది పార్ట్ 1 2 వీడియోస్. పార్ట్ 1 2 వీడియోస్. ఓకే, వీటిని చదవండి, బాగా నేర్చుకోండి. ఈ పద్యాలు టైం బాగా ఉంది. అలాగే మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. కమింగ్ డేస్లో మరి విద్యా సంవత్సరం ఎలా ఉంటుందో, ఇన్ని పాఠాలు ఉంటాయో ఉండవు, ఇందులోంచి ఏమేమి కుదిస్తారో అనేటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అయినా మనమేం ఆపాల్సిన అవసరం ఏం లేదు, చెప్పుకుంటూ వెళ్దాం. ఇది 2 వీడియోలుగా చేశాను. అనుకోకుండా మొదటి వీడియో దగ్గర ఆగిపోయినప్పుడు ఇంకొక వీడియోగా మళ్ళీ చేశాను. ఈ 2 కలిపితే ఒకటిగా భావించండి, పార్ట్ 1 కింద భావించండి. సెలవు అందరికీ.